ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఈడి, పిహెచ్డి. అన్నిటికన్నా లక్ష్మణ యతీంద్రుల వారి రచనల అనుశీలన అనే అంశం మీద బేతవాడు రామరామన్ గారి గైడెన్స్లో ఆయన పిహెచ్డి కూడా చేశారు. వారికి కావ్యకళా ప్రపూర్ణానికి లభించింది. అలాగే సిరిజవిలు, ఇది విశ్వవిఖ్యాతి చెందినటువంటి పద్యాలు తాత్పర్యంతో సుమారుగా 2,40,000 పద్యాలు రాశారు. చింతలపాటి సాహిత్యం యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 300 వీడియోలు ప్రసారం అవుతున్నాయి. చింతలపాటి సాహిత్యం. ఇప్పుడు వారిని సీతారామదేవుతో అలాగే సీతారామచంద్రుడు, లక్ష్మణచంద్రుడు వారికి చేస్తున్న విషయాలు మనకు తెలియజేస్తారు. వాస్తవం శ్రీ గురు చరణాలకు ప్రణమిస్తూ గత అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ దాదాపుగా ఆశ్రమంతో నాకు 40 సంవత్సరాల అనుభవం. సరిగ్గా ఇదే వేదిక ఈ ప్రాంగణంలో 1987 జనవరి నెలలో అప్పుడు గురువుగారు లక్ష్మణచంద్రుడు వారు ఇక్కడనే అవధానం ఏర్పాటు చేశారు. అష్టావధానం వేదవులు రామబ్రహ్మ గారి చేత నేను చూడడానికి వచ్చాను. పక్కన కోసూరు హై స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని. అయితే మా నాన్నగారికి లక్ష్మణచంద్రుల వారికి స్నేహం. నాన్నగారు నేను గురుగారి దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు. నేను చుట్టూ అల్లరిగా తిరుగుతుండేవాడిని. అప్పుడు చాలా కుర్రవాడిని. రామబ్రహ్మ గారు అవధానం సమయానికి రాలేదు. లక్ష్మణచంద్రుల వారికి సమయనిష్ట, సమయపాలన చాలా నిష్టగా, నిమిషం అంటే నిమిషం లెక్కగా ఉండాలి. అది తప్పితే సహించేవారు కాదు. వారు ఏది కోరేవారు కాదు, సమయపాలన తప్ప. సమయానికి రామబ్రహ్మ గారు రాకపోతే నేను చీపుగా పద్యాలు చెప్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. చనువుగా నా ఎందుకు లక్ష్మణచంద్రుల గారికి ఎంతో ప్రేమ. ఊరే అనేవాడు. ఊరే అక్కడ కాదు, ఇక్కడ కూర్చోరు అట్లా ఇట్లా. అప్పుడు ఇలాగే వచ్చాను, మంచి పడుకుని సేవలు వేసుకుని. అహంకారం, తెలియదు, అజ్ఞానం. ఒరే చిత్రపాటి ఇక్కడ కూర్చోరా, నువ్వు పద్యాలు చెప్తావు కదా, చెప్పరా. ఏం చెప్తానండి. ఏం చెప్తావో చెప్పరా. నన్ను గద్దె మీద కూర్చోబెట్టి వారు కింద గడపలో కూర్చొని వ్యాఖ్యానం మొదలుపెట్టారు. తప్పు గురువు గారు, మీరు అట్లా చేయకూడదు, నేను చెప్పాను కూర్చోరా అని నన్ను ప్రోత్సహించారు. ఏదో నోటికొచ్చి పద్యాలు చెప్తూ ఉన్నాను. గంట తర్వాత రామబ్రహ్మ గారు వచ్చారు. వచ్చిన వారిని అక్కడ ప్రేక్షకుల్లో కూర్చోబెట్టారు. వారికి వేదిక ఇవ్వలేదు. 3 గంటల సమయం వారి అవధానం. ఆ 3 గంటలు నాకు ఇచ్చారు. తర్వాత అవధానం జరిగింది. రామబ్రహ్మ గారు అవధానం చేశారు. అందులో నిషిద్ధాక్షరం చేయడానికి చిత్రపటాలు కూర్చోవాలని చేశాను. అప్పట్లో రామబ్రహ్మ గారు చెప్తుంటే ఒక పాదాన్ని ఇలా చెప్పకూడదు, మీరు ఎందుకు చెప్పారు, నేను ఒప్పుకోను అన్నా. నన్ను కోపడ్డారు. మరి అలా అనకూడదు, ఆయన పెద్దవాళ్ళు, చెప్పవచ్చు, తప్పే. నేను ఒప్పుకోను గురువు గారు, తెలుగు శబ్దం చెప్పాలి, మీరు ఇంకో ప్రాకృత శబ్దం చెప్పారు అని గొడవ పడ్డారు. వదిలిపెట్టరా, నేను చెప్తున్నాను, వదిలిపెట్టాను. 87లో జరిగింది. తర్వాత 2002 దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో కొండ మీద బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం ఉపన్యాసాలు చెప్పేవాడు. ఒక సంవత్సరం వాళ్ళు చెప్పారు, మీరు ఉపన్యాసం చెప్పాలంటే మీకు డాక్టరేట్ ఉంటే మేము ఆహ్వానిస్తాం, అయితే మీ మనకి చెప్పేది చాలామంది ఉన్నారు, నన్ను పిలవద్దు, లేకపోతే పర్వాలేదు. కాదు, మీరు పిహెచ్డీ చేయండి, మేము మీకు సిఫార్సు చేస్తాం అని రాజమండ్రి నందన్ యూనివర్సిటీకి వెళ్ళమన్నారు. వెళ్ళాను. అక్కడ డీన్ గారు నాకు తెలియదు. వారిని చూడగానే నాకు సీట్ రాదు. రామబ్రహ్మ గారితో నేను జగడం వేసుకున్నాను కదా, వారు నాకు సీట్ ఎట్లా ఇస్తారు అని తిరిగి వచ్చేస్తుంటే ఆయన కేకేశారు, రే రారాయుడు, ఏం సార్ వెళ్ళిపోతావు ఏంటంటే, మీరుంటే నేనెందుకండి, ఇంకా మీకు నాకు పడదు కదా, ఎప్పటి సంగతి అది. ఆయన గురువుగారు, నీకు గురువుగారు, నాకు గురువుగారు, అలా అనుకోకూడదు. నువ్వు ఏం రాయదలుచుకున్నావు? నేనేదో చెప్పాను, మహాభారతం లేదు. కాదురా, గురువుగారు లక్ష్మణచంద్రుల వారు సామాన్యులు కాదు,
వారి కావ్యాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి, వేద సారాంశం ఉంది, భక్తి తన్మయత్వం ఉంది. ఒక్కసారి ఆ గ్రంథాలు చదువు, నీకే అర్థమవుతుంది. అది మీలాంటి వాడే రాయాలన్నా అన్నారు. సరే మీరు రాయించండి, రాస్తాను. వారి పేరు నాకు ఫెలోషిప్ ఇచ్చారు. 2002 నుండి దాదాపు ఒక 9 సంవత్సరాలు నేను దాన్ని అందుకోలేదు. నాకేమీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, దొరకలేదు. నాకు క్యాన్సర్, నేను చనిపోతానని అందరూ చెప్పారు. గురుగారికి కూడా, సీతారాం గురుగారికి కూడా చెప్పారు. ఆయన కూడా నీకేం భయం లేదు, నువ్వు బతుకుతావు, ఈ పని పూర్తి చేస్తావు నన్ను ఆశీర్వదించారు. అనుకున్నట్టుగానే విశాఖపట్నంలో ఆసుపత్రిలో ఉన్నాను. ఇంకా చివరి రోజులు అనుకుని ఈ మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా వెళ్తే ఎట్లా, లక్ష్మీచంద్రుల వారి మీద భారం పెట్టి ఈ పని చేద్దాం అని డాక్టర్ గారు నేను ఉంటాడు. మందులు పోదు, కాగితాలు పెన్నులు రీఫిల్స్ ఇవ్వండి, మీరు లోపలికి రావాలి, నన్ను వదిలిపెట్టండి. ఏం చేస్తాం, ఏదో చేస్తాం. వాస్తవంగా చెప్తున్న నా అనుభవం, ఆ కిటికీలో లక్ష్మీచంద్రుల వారి పక్కన కూర్చొని నన్ను మనవడిగా ఆశీర్వదిస్తూ నువ్వు రాయిగా నేను చెప్తాను రాయించినట్టుగా 3 నెలల ఆసుపత్రిలో ఉంది. ఆ థీసిస్ పూర్తి చేశాను. రామరమ్మ గారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చూశాను. అద్భుతం, ఇన్ని అనుభవాలు ఎక్కడి నుంచి తెచ్చావు? నేను తెచ్చింది కాదు, మా గురుగారు చెప్పారు. ఎవరు నమ్మరు. గురుగారు వచ్చి కూర్చొని నా చేత రాయించారంటే ఎవరు నమ్మరు. 15 సంవత్సరాలు ఆ థీసిస్ రాసి. ఇప్పుడు మొన్న ఎవరో అడిగారు, నువ్వు రాసావు జనానికి అందలేదు, మరి ప్రింట్ చేయాలి, బయటికి తేవాలి, ఎట్లాగా అన్న. నేను అడిగాను, 70,000 అవుతుంది ప్రింట్ చేస్తే, 500 కాపీ అన్నాను. నాకు భయం వేసింది, నేను చేయలేను. ముద్రణకి సిద్ధంగా ఉంది, ఎవరైనా దాతలు వచ్చి ముద్రణ చేస్తే బయటకు పడతాయి, లేకపోతే నేను రాసినంత వరకు సిద్ధంగా అట్లా పెట్టాను అని దాని గురించి ఆలోచిస్తున్నాను. పోనీ ఒక 50 కాపీలు వేద్దామా, 100 కాపీలు వేద్దాం. ఇప్పుడే ఆదినాయుడు గారితో చెప్తే, వద్దండి దాన్ని డీడీపీ మీరే ఏదో 4-5 కాపీలు ప్రింట్ చేసి ముఖ్యమైన వాడికి ఇవ్వండి. గురువుగారు ఏం చేస్తారో నాకు తెలియదు. అయితే నేను ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా సీతారాం గారు నవ్వుతూ పలకరించేవారు. రండి కూర్చోండి, ఇప్పుడు వారు అడిగినట్టే, అందరూ అడుగుతానంటే పాలు తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, ఏం కావాలి. నేను వస్తూ ఎవరు 2 పట్టు తెస్తే అందులో సగం నాకు ఇచ్చేసి మంచి చెడు కుశల ప్రశ్నలు అడుగుతూ చేస్తుంటే నేను అడిగాను, అయ్యా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లక్ష్మీచంద్రుల వారి గురించి ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే, మీకు తెలియంది నా దగ్గర ఏముందండి, మీరు ఆలోచించండి అనేవాడు. ఇది నేను అట్లాగే వారి మీద దృష్టి పెట్టి రాస్తే అద్భుతమైనటువంటి లోతైనటువంటి విశేషాలు 3 మహానుభావుల గురించి నా గ్రంథంలో వచ్చాయి. మూల పురుషులు సీతారామచంద్రుల వారు కృష్ణ భగవాన్లో ఐక్యం చెందారు. ఏ విధంగా సమాధి స్థితిలో 3 రోజులు నిద్రాహారాలు లేకుండా సమాధి స్థితిలో ఉండి అలాగే కృష్ణులో ఐక్యమైపోయినటువంటి మహానుభావులు సీతారామచంద్రులు. వారి కుమారుడు లక్ష్మణచంద్రులు వారు దేశాల కూడా నృత్య సంకీర్తనం ద్వారా, భజన సంప్రదాయం ద్వారా ఆంధ్రదేశాన్ని, ఉత్తర దేశాన్ని కూడా ఉర్రూతలూపించినటువంటి వారు. ఇక సీతారామచంద్రులు వీరు 3వ తరం. చిరు మందహాసం, చిరునవ్వు. ఈ మందస్మితం, చిరునవ్వు, వాసుదేవ నామస్మరణం, ఇందులో ఉన్న రహస్యం సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను స్పృశించి వదిలిపెడతాను. మరి ఎప్పుడైనా సమయం ఇవ్వండి, విపులంగా చెప్తాను. నేను చెప్పదలిచిందంతా చెప్తాను. ప్రస్తుతం దిగ్మాత్రంగా కొంచెం రుచి చూపించే విధంగా చెప్తాను. అసలు కనిపించిన ప్రతి వారిని వాసుదేవ నామస్మరణంతో ఎందుకు పిలుస్తున్నారు? వాసుదేవు నామమే, వాసుదేవు నామమే పలుకరింపు. పలకరించడమే వాసుదేవ. వాసుదేవుని తలపులే భావమయము. మనసు నిండా వాసుదేవ నామస్మరణ. ఆ వాసుదేవుడే మనసులో ఉంటాడు, ఆలోచనలన్నింటిలో కూడా. స్వప్న జాగ్రత్తలందున వాసుదేవ నామ జపమొక్కటే వీరి నాడి బలము. ఈ నాడీ బలం ఏమిటంటే వారు ఆశీస్సులు ఇస్తున్నారు. ఆశీర్వచనానికి బలం ఉండాలి, తపస్సంపద ఉండాలి. నోట వెంట మాట అన్నామంటే ఆ నోటి మాటకు వాక్శుద్ధి ఉండాలి. ఆ వాక్శుద్ధి ఉంటే ఆశీర్వచనం ఫలిస్తుంది. వాక్శుద్ధి ఎలా వస్తుంది? తపస్సిద్ధి చేత వస్తుంది. తపస్సు ఎలా చేస్తారు? మాట్లాడుతూ చేయొచ్చు,
ఆలోచిస్తూ చేయొచ్చు, నిద్రపోతూ చేయొచ్చు. మనస్సు పరమాత్ముడి మీద ఉండాలి, చిత్తం శివుడి మీద ఉండాలి అని చెప్తారు చూడండి. అట్లా మనస్సు వాసుదేవుడి పాదాల మీద ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ మనస్సు ఆయన మీదే ఉంటుంది. అప్పుడు నీ మనస్సుకు బలం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆ మాట ఫలిస్తుంది. అటువంటి వాక్శుద్ధి సీతారాముడు గారికి. ఎప్పుడు వచ్చినా నన్ను ఎన్నోసార్లు అన్నారు, నీకేం భయం లేదయ్యా, నువ్వు రాయి, నీకు ఆయుర్దాయం చాలా ఉంది, నువ్వు ఉంటావు, కొన్నాళ్ళు ఉంటావు, నువ్వు మాట్లాడతావు, నువ్వు రాస్తావు, నువ్వు అన్నీ చేస్తావు. ఎట్లా గురుగారు నా ఆరోగ్యం బాగుండలేదు, డాక్టర్లు నాకు లైఫ్ లేదని చెప్పారు, అవన్నీ పక్కన పెట్టే నేను చెప్తున్నాను కానీ నీకు ఆయుర్దాయం ఉంది. కౌగిలించుకునేవారు, ఆశీర్వదించేవారు. వృధా పోలేదుగా, ఉన్నానుగా. గురుగారు వెళ్ళిపోయారు, నేనున్నాను, మాట్లాడుతున్నాను. వారి మాట నా రూపంగా నిజమే. వారి వాక్కు ఎంత అమృతం ఏమంటే ప్రేమతత్వం అన్నారు. ప్రేమతత్వం ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరు ప్రేమించగలుగుతారు? మానవ లోకంలో బయటకు వెళ్తే ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో లోకం తలకిందులైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించమంటే ఎవరు చేస్తారు? ప్రయోజనం ఉండాలి, లాభం ఉండాలి. ఏదన్నా ప్రయోజనం ఉంటే, లాభం ఉంటే నేను ఏమైనా చేస్తాను. ఏ లాభం లేనప్పుడు నేను ఎందుకు చేయాలి? మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? మీ వల్ల నాకేమిటి ప్రయోజనం? మీరు నాకు ఏ విధంగా పోతుంది ఆలోచించే రోజులు. కానీ ప్రేమతత్వం అన్నది ఈ స్థాయిని మించినటువంటిది. వారు ఎందుకు ప్రేమిస్తున్నారు? వాసుదేవ అని అంటున్నారు అంటే ఏమిటి దాని అర్థం? నీ లోపల ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, వాడు వాసుదేవుడు స్వరూపం. ఆయన నిన్ను చూస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఆయన చూసేది నీలోని జీవుడు. ఆ జీవుడిని చూసి వాడు వాసుదేవుడికి వాడిని పలకరిస్తున్నారు. ఇది జీవాత్మల సంబంధం. నీకు నాకు ఉన్న సంబంధం నీ కులగోత్రాలు, నీ దేశమాత్రాలు కాదు. నీలో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, ఆ జీవుడికి నాలో ఉన్న జీవుడికి ఉన్న సంబంధం జీవాత్మల సంబంధం ఇది. ఈ సంబంధం చేత వాసుదేవాన్ని పిలుస్తున్నాడంటే లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని సంబోధిస్తున్నారు. ఆ ప్రాణాన్ని పిలుస్తున్నారు నిత్యము కూడా. ఎవరిని చూసినా తిరిగి వాసుదేవుడే కనిపిస్తాడు. హృత్పిండమేకం బహువాంటరు, మట్టితో చేసిన కొండలు ఇన్ని రకాల ఆకారాలు కనిపిస్తున్నాయి, కానీ లోపల ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే, కుండలు వేరు. ఈ ఆత్మను చూడగలిగినటువంటి వాడు, ఆత్మదర్శనం చేయగలిగినటువంటి వాడు మహానుభావుడు. వారు సామాన్యులు కాదు, యతీంద్రులు. ఈ లౌకిక విషయాలకు అతీంద్రియులు. ఇవి పట్టనటువంటి వారు. చెప్తున్నాను, 3 తరాలు, అటు 3 తరాలు, ఇటు 3 తరాలు, 4వ తరం ఇక్కడికి వచ్చున్నారు. ఇది యాదృచ్ఛికము, ఎలా జరిగిందో తెలియదు. అక్కడ కూర్చొని చూస్తే వారి పక్కనే వీరున్నారు. వారి అంశ ఇక్కడ ఉంది, వారి నుంచి ప్రవహిస్తూ ఉంది. ఇది మనం గుర్తించాలి. ఆ తరం అక్కడితో అయిపోలేదు, ప్రవాహంగా వస్తూ ఉన్నది. ఆనాటి సీతారామయ్య తీర్థుల వారు లక్ష్మీ తీర్థులు అని ఆశీర్వదించారు. జాతి మొత్తాన్ని కూడా చైతన్యపరిచారు లక్ష్మీ తీర్థులు వారు. వారి అంశ కుమారుడు సీతారామ గారికి వచ్చింది. నవ్వుతూ మాట్లాడటం. ప్రేమతత్వం అన్నామే. ఎందుకు వచ్చింది ప్రేమతత్వం? నాలో ఉన్న జీవుడికి, నీలో ఉన్న జీవుడికి ఇద్దరికి ఒకటే అభేదం ఉన్నప్పుడు, మరి ఇద్దరు ఒకటే అయినప్పుడు ప్రేమ కాక ద్వేషం ఎలా వస్తుంది? నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? నీవు నేను ఒకటే, నీవు వేరు నేను వేరు కాదు, మరి ఇద్దరం ఒకటే. అది ప్రేమ. ఒకవేళ ఎవరైనా భేదాభిప్రాయంతో మాట్లాడారు, మాట గాలి వరకు పోతుంది, మనసు నాతో ఉంటుంది అని ఆహ్వానించేవారు. దానివల్లనే ఆయన జగద్విఖ్యాతి పొందారు. ప్రేమమూర్తి, అమృతమూర్తి. ఎవరన్నా వేధించినా, ఇంకో మాట మాట్లాడినా, ఆ మాట అన్నవాడు తర్వాత తెలుసుకుంటాడు, దిద్దుకుంటాడు. వాడికి అవకాశం ఉంది. కానీ అంత మాత్రంతో వాడిని దూరం చేయకూడదు. దూరం చేయడానికి వాళ్ళలో ఉన్న ప్రాణం, నాలో ఉన్న ప్రాణం ఒకటేగా, వాడు నావాడేగా, ఎక్కడికి పోతాడు? నన్ను నేను అనుకున్నట్లే కదా అనేటువంటి అస్మదీయ భావం. ఈ ఆలోచన రావాలంటే ఎంత పరిణతి ఉండాలి? తాతగారు, ముత్తాతగారు సీతారామ గురుదేవ్ గారు తపస్సమాలి, నిత్యము కృష్ణ భగవానుడి నామస్మరణం,
ఏ వస్తువు చూసినా ఎక్కడ తలుచుకున్నా ఇక్కడ ఇన్ని రకాల మూర్తులు వేసేవి అంటే ఆయన మనసులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మకి మూర్తిభావం ఇక్కడ ఆశ్రమంలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణాశ్రమం పేరు కూడా అందుకే పెట్టారు. శ్రీకృష్ణ భగవానుడు జగన్నాటక సూత్రధార. ఇదంతా కూడా కృష్ణ మాయ. ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా, దేవుడికి ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా అసలు కారణం మూల విరాటు కృష్ణ పరమాత్మ. అది అర్థం చేసుకున్నారు, దర్శనం పొందారు. ఈ రోజుల్లో గత 2-3 శతాబ్దాల్లో కృష్ణ పరమాత్మ దర్శనం పొందినటువంటి వాళ్ళల్లో ప్రముఖులు ముత్తాత గారు, సీతారామ గురుదేవి గారు. వారి వారసత్వం లక్ష్మణచంద్రుల వారికి వచ్చింది. మనం ఆ ఇక్కడే అనుకుంటే పొరపాటు. ఆ అంశ తరతరాలుగా వస్తూ ఇప్పటి సీతారాం గారికి వచ్చింది. వారు కృష్ణాయిత్యం చెందిన రోజు నేను వచ్చాను. నేను ఫేస్బుక్లో చూసిన వెంటనే అయ్యో నేను ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాను, ఇంకా గురువుగారిని కలవాలి, నా పుస్తకం గురించి వారి సలహాలు తీసుకోవాలి, వారి ప్రమేయంతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆరోగ్యం బాగుండగా ఇవాళ రేపు అనుకుంటున్నాను. కానీ నాకు సూచన తెలుస్తోంది, ఏమవుతుందో ఏమో, నేను ఆలస్యం చేస్తున్నాను, ఎట్లా అనుకుంటున్నాను. ఫేస్బుక్లో చూసిన వెంటనే నా నిత్యానుష్ఠానం కూడా పక్కన పెట్టి ముందు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ పరమాత్మ దర్శనం, ఆయన రూపం చూస్తే ఎక్కడ ఒక్క చిన్న ఆందోళన కానీ మరొక మచ్చ కానీ ఏమి ప్రశాంతంగా జీవనం ఉన్నప్పుడు ఎట్లా ఉందో, ప్రాణం ఉన్నప్పుడు ఎట్లా ఉందో, వెళ్ళిపోయిన తర్వాత కూడా అట్లే. అది మహనీయ తత్వం, మహిమా తత్వం. అంత ప్రశాంతంగా వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయారంటే ఆ దేహం వెళ్ళిపోయింది, జీవం ప్రాణం ఇక్కడే ఉంది, మన చుట్టూనే ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ వారు ముక్తి పొందినటువంటి వారు సర్వవ్యాపకులు అవుతారు. పరమాత్ముని యొక్క తత్వం సర్వవ్యాపకత. భగవానుడికి 6 లక్షణాలు ఉంటాయి. అందులో అన్నిట్లా వ్యాపించి ఉండడం అనేది భగవంతుడి యొక్క లక్షణం. ఈ విధంగా జీవించి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ పరమాత్మ తత్వం ఉంటుంది. అన్నిటిలో వ్యాపించేటువంటి సర్వవ్యాపకత ఉంటుంది. వారు ఏమో లేకపోతే లక్ష్మణచంద్రుల వారి గురించి నేను ఎలా రాయగలిగానండి? 10 సంవత్సరాలు పడుకున్న వాడిని 3 మాసాల్లో అద్భుతంగా రాసి పెట్టారంటే నేనా రాసింది? నా చేత రాయించారు. మీరు రసధుని చదువుతున్నారు, రసధునిలో ఎంత లోతున్నది చూడండి. ఆయన రాసినటువంటి పద్యాలు హనుమన్ విభూతి చాలా చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకంలో కేటగిరీ పద్యాల్లో ఎంత ఉపనిషత్ సారం తీసుకొచ్చి పెట్టాడు. దాంట్లో ఉపనిషత్తుల్లో ఏముందో ఎంతమంది చెప్పగలుగుతారు? తేట తెలుగు పదాలతో తీసుకొచ్చి పెట్టాడే. ఆయన చెప్పాడు, ఈయన మౌనంగా అందరికీ అందిస్తున్నాడు, మౌన భాష. ఈయన చెప్పలేదు, ఈయన వెంట రాలేదు, ఈయన పాండిత్యం లేదు అని మనం అనుకుంటాం. ఆయన పలకలా ఈ చేత పలికించాడు. అది గొప్పతనం కాదా? గురువుగారు మాట్లాడకుండా శిష్యుడి చేత మాట్లాడించాడంటే ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర ప్రావీణ్యంతో ప్రయోగం చేశాడా? లేదు, శిష్యుడి చేత చేయించాడు. మహాభారత యుద్ధం శిష్యుడి చేత చేయించాడు. ఆయన పాటించి అక్కడ చూపించారు. ఆయన అపండితుడు అందామా? ద్రోణుడు ఏమీ తెలియని వాడు అందామా? అలాగే అట్లాగే నిన్న మొన్నటి సీతారాములు గారు వారు కూడా తెలియని వారు కాదు. వారు ఇతరుల చేత వారి దగ్గర నుంచి రాబట్టే. అలా ఆ ప్రేమతత్వం పరమశివడానికి కారణం మమేకత్వం, నువ్వు నేను ఒకటే అనేటువంటి ఏకీకృత భావన. ఈ రోజుల్లో కరువైపోతున్నటువంటి ఆ భావన వారిలో మనకు కనిపిస్తుంది. అదే భావన ఈ వర్తమాన గురువు గారు ఇక్కడ కూర్చొని అదే వ్యాపకతని, అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. నిజంగా ఈ వారసత్వం ఎప్పటికీ మనం నిలబెట్టుకోవాలి. చిరుదరహాసభూషితుడు సీతారాం గారు ఎలాగంటే ఎప్పుడు చూసి నవ్వుతూ ఉండేవారు. చిరునవ్వు, వెంకటహాసిక. చిరుదరహాసభూషితుడు చిన్మయముద్రను మూని పల్కులను. ఆయన ఆ ముద్ర చూస్తే చిన్మయ ముద్ర అని ఎందుకు అంటున్నానంటే వారికి అన్నీ తెలుసు. మీ మనసులో ఉంది ఏమిటో వారికి తెలుసు, అన్నీ గ్రహించారు. మీరు చెప్పాలనుకున్నది ఏమిటో కూడా వారికి తెలుసు. చెప్పకపోయినా ఇలా చెప్దామనుకున్నావు, ఇలా అడగాలనుకున్నావు, అడగకుండానే నేను నీకు చెప్తున్నాను అనేటువంటి అభిప్రాయం. అది చిన్మయ ముద్ర. చిన్మయ ముద్రను మూని పల్కులందు
అరమరికల్ పునర్పక. ఎవరితో ఉన్నాయి ఏమన్నా భేదభావాలు ఉన్నాయా? అరమరికలతో ఆయన నువ్వు వచ్చావులేవయ్యా, నువ్వేమిటి నేనేమిటి అనేటువంటి భేదాభిప్రాయం ఉందా? అలా లేకుండా కలిసిపోవడం అనేది ఎంత గొప్పదనం. మానవ మాత్రం సాధ్యమైనది. ఎంతటి వాడు కూడా పైకొకటి లోపల ఒకటి ఉంటుంది. ఎదురుకుండా చాలా చెప్తాడు, వెనక్కి వెళ్ళిన తర్వాత వేరే మాత్రం చెప్తాడు. అటువంటి నీ మనిషికి లేదే. అది ఎవరికి వస్తుంది? పరమాత్మ అంశతో ఉన్నవాడికి వస్తుంది. ఈ అంశ ఎక్కడి నుంచి వచ్చింది? తరతరాల నుంచి వచ్చింది. భగవంతుడు ఈ తరాన్ని ఆశీర్వదించాడు. వారు రాసిన కావ్యాల్లో 3 ముద్రలు ఉంటాయని చెప్తారు లక్ష్మీచంద్రుడు వారు. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఒక ముద్ర, పెదముత్తేవి ఇక్కడ ఉన్నటువంటి స్వామి లక్ష్మీపతి స్వామి, అలాగే మొవ్వ క్షేత్రయ్య గోపాల స్వామి. ఈ 3 ముద్రలు మా రచనల్లో ఉంటాయి. అవి సీతారామచంద్రుడు రాసిన, లక్ష్మణచంద్రుడు రాసిన. అంటే ఆ స్వామి చేత వీరి వంశం ఆశీర్వదించబడింది. అట్లా ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వచన మూర్తులు వారి నోటితో వారి చేతితో ఎవరిని ఏ విధంగా పలకరిస్తే అది అమృతమై ఉంటుంది. అటువంటి పలకరింపులు వేరు. అరమరికల్ పునర్పక మహానర భావన పులకరింపగా. అందరినీ గౌరవించడమే ఆదరభావంతో. అరయును ఎల్లవారల గుణాకృతి మెచ్చుతూ సీతారాం సుధీ గురువులు పుణ్య సత్వ గుణ కోవిదులు ఎల్లరూ మెచ్చువారలో. ఆయన్ని మెచ్చుకుని వాళ్ళు, ఆయనకి నమస్కారం పెట్టిన వాళ్ళు. ఆ రోజు ఇక్కడ కారు పార్కింగ్ ఖాళీ ఉందా? ఈ సందులో జనసందోహం. ఎవరు రమ్మంటే వచ్చారు, ఏమిస్తే వచ్చారు, ఏం ఆశించి వచ్చారు? వారి మహత్తు కాదు అది. అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? వాసుదేవయటను భక్తి నీర పలుకరించుటయే గాని పరుషధనము చూపడెన్నడు కుశలాది శోధనమున. బాగున్నారా? కుశల ప్రశ్న ప్రతి వారికి. కుశల ప్రశ్నలు ఎవరు అడుగుతారండి? బంధువు అడుగుతాడు, స్నేహితుడు అడుగుతాడు. వీళ్ళందరికంటే మనస్ఫూర్తిగా అడిగేవాడు భగవంతుడు. భగవంతుడు అడుగుతాడు ప్రతి వాళ్ళని కుశల ప్రశ్నలు. బంధువు తన బంధువును అడుగుతాడు, స్నేహితుడు తన స్నేహితుడిని అడుగుతాడు, ఈయన అందరినీ అడుగుతాడు. అలా అడిగేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపం వారిలో ఉంది కనుక అలా పలకరించాడు. బంధువు అన్నట్టు ఎల్లర పలుకరించు. ఇటువంటి మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయారని నేను అనుకోవటం నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రూపం లేదని అనుకోకూడదు. ఏ రూపంలో ఎక్కడ భగవంతుడు లేడని చెప్తామా? లేడని చెప్తామా? ఎక్కడ లేడు? నాలో లేడా? నీలో లేడా? సర్వవ్యాపి అయిన వాడిని లేడని ఎవరు చెప్తారు? కాబట్టి ఉదయం ఆదరణ్ గారు ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ముందు నేను రావాలి అని చెప్పినప్పుడు వాస్తవంగా నా ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. డాక్టర్ గారు నన్ను చలిలో రాత్రిపూట ఎక్కడికి బయటకు వెళ్ళొద్దని చెప్పాను. నేను ఎక్కడికి రావడం లేదు, ఇంట్లో కూర్చొని చేసుకునే పని చేసుకుంటున్నాను. ఖాళీ లేదు. కంప్యూటర్ పెట్టుకొని 20 పత్రికాలు రాశాను, 4000 పద్యాలు రాశాను. వాటన్నిటిని గ్రంథాలుగా తేవాలి. ఆయుధాలు ఇట్లా ఉంది, అవి ఏమైపోతాయో అనే దిగులతో ఆ ఉపాసన పెట్టుకొని కూర్చున్నాను. గురువుగారు ఆదినారాయణ గారు సామాన్యులు కాదు, సూత్రధారి, ఆది నారాయణుడు, మామూలు నారాయణుడు కాదు, ఆది పురుషుడు. ఆయన మాట అనుల్లంఘనీయం, జవదాటానికి వీల్లేదు. నేను రావడానికి నాకు బండి లేదు, నేను రాత్రిపూట వచ్చేంత తిరిగి వెళ్ళడానికి మార్గం లేదు. సరే ఎవరో కారు డ్రైవర్ని మాట్లాడి వచ్చి గురువు గారు తీసుకొని వచ్చాను. మీ ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు వెళ్ళవెళ్ళా నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు సమర్పిస్తూ నేను చాలా అనుకున్నాను. ఎక్కడెక్కడో రకరకాల చిద్విలాసాలు చూస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళని పలకరిస్తూ చాలా ప్రసంగాలు చేస్తూ అన్నిటికంటే ప్రధానమైంది పెదముత్తేవి ఆశ్రమంలో ఇక్కడ ఉపన్యాసాలు చెప్పాలి, ఇక్కడ సాహిత్య ప్రసంగాలు చేయాలి అని నేను కోరుకున్నాను. ఎవరో అడిగారు, మహాభారతం వేసి 20 సంవత్సరాలు మహాభారత సహస్రాబ్దోత్సవాలు చేద్దామండి, ఒక 6 వారాలు ప్రసంగాలు చెప్పండి అని అడిగారు. నేను అప్పుడు అనుకున్నాను, గురువుగారు వెళ్ళిపోయినా కూడా చంద్రగురు గారు ఉన్నారు, అవకాశం ఉంటే ఇక్కడ కొన్ని వారాల పాటు చేద్దామని మనసులో అనుకున్నాను. వెల్లడి చేస్తున్నాను, మీ అవకాశం నా అదృష్టం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను.
అత్యద్భుతంగా అనుశీలన చేశారు. వారు చెప్పిన అంశాలన్నీ కూడా అత్యంత దగ్గరగా మేమందరం చూసినవే. ఒకటి వాసుదేవాన్ని పలకరించడం, అందరికీ అనుభవంలో ఉన్న అంశమే. రెండు, మొత్తం వాసుదేవమయం. వారు హైదరాబాద్లో ఉన్నప్పుడండి రకరకాల ఆరోగ్య పరిస్థితుల్లో కొంతమంది మాస్క్ పెట్టుకుని వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళు డాక్టర్ నాకు ఏంటంటే ఇప్పుడు కూడా అవి అక్కర్లేదండి, ఇక్కడ తీసేయండి అని చెప్పి. ఆయన అన్నారు, ఏమన్నారంటే, అయ్యా మీకు అంతా వాసుదేవుడే కనిపిస్తాడు, మాకు అంతా క్రిములే కనిపిస్తాడు అన్నారు. అదొక అంశం మీరు ఇప్పుడు అందులో స్పృశించింది. వారు స్వయంగా చెప్పారు. ఒక అందరూ అడుగుతుంటే మాకు ఇవి అవసరం, వారు చెప్పిన మాట, మీరు మేల్కొన్నప్పుడు ఆ ధ్యాసలో ఉంటారు, నేను నిద్రపోతూ కూడా అదే ధ్యాసలో ఉంటాను. కాబట్టి మీరు దేనికి భయపడక్కర్లేదు, బెంగపడక. దాన్నే మళ్ళీ ఇందులో కూడా మొత్తం సర్వకాల సర్వావస్థలో కూడా వారికి ఒకటే ధ్యాస, వేరే ధ్యాస. సరే, ఆయన అనుష్ఠానం గురించి ఆయన చెప్పమండి. రాత్రి ఆయనగా 2 గంటలన్నర కూడా 5 రోజులు ఆ అన్ని అంశాలను మీరు అనుశీలన అంటే అనుశీలన చేశారు. ఇప్పుడు అందరికీ కూడా అది మొత్తం పులకరించిపోయారు. వారు చెప్పినట్టుగా వారు ఎక్కడికి వెళ్తారు? వారు చెప్తుండేవారండి, ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఏం పర్వాలేదు, ఉంటే ఇలా ఉంటాం, లేకపోతే వేరే రూపంలో ఉంటాం, స్వామి పాదాల దగ్గర ఉంటాం, కాబట్టి ఇక్కడ ఉంటాం ఖాయం ఎప్పుడైనా కానీ అని చెప్తుండేవారు. అదే మన అందరికీ కూడా ధైర్యం, మనం నడిపించే ఇంధనం అది. మనం ఎలా ఉంటే వారికి ఆనందం కలిగింది, ఎలా ఉంటే వారికి సంతోషంగా ఉంటుంది, వారు మనకి ఏమేమి చెప్పారు. ఇవే మనం మనం చేసుకుంటున్న అంశం. అలాగే వారు ఇచ్చిన మంత్రాలు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. నిర్భయం, నిశ్చింత. ఎవరికైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు చెప్పారు మాట ఏంటంటే, ఏం పర్వాలేదు, నిర్భయంగా నిశ్చింతగా ధైర్యంగా ఎదుర్కో, సన్నివేశం ఏదైనా కానీ. కాబట్టి ఆ అన్నింటినీ మీరు దాన్ని చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి ఆ లోతుల్లో నుంచి పైకి ఉండేలాగా అది మీకు అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, వాళ్ళు సరే చెప్పారు కదా, వాళ్ళు నేను ఒకటి కాదు. ఇంకొకటి వారు చెప్పిన ముఖ్యమైన అది ఏంటంటే, మన దృష్టిలో బాగుపడవలసిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు ఉంటారు, తప్పితే బాగుపడని వాళ్ళు ఉండరు. మా హెడ్ మాస్టర్ కూడా బాగా అనుభవం. అదేంటంటే వాడు అట్లా అంటాడు, ఏం పర్వాలేదు, వాడు మనవాడే. ఇదే మాట, వేరే మాట లేదు. అదేంటండి శ్రమపడుతుంటే మీరు ఎట్లా అంటారు? ఏం పర్వాలేదు, వాడు మాటలు మీరు పట్టించుకోకండి, వాళ్ళు మారుతారని చెప్పి మారారండి. స్వయంగా అందరూ చూసాం. తీవ్రమైన వైరభావంతో ఉన్నవాడు అందరూ కూడా దాసానుదాసులు అయిపోయి వచ్చి నాగాదేవి కూర్చొని ఒక కాఫీ తాగితే కానీ ఉండలేని పరిస్థితి. అర్ధరాత్రి అంతకుముందు ఘట్టంలో అయితే తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు. గురుగారు, నాకు నిద్ర పట్టట్లేదండి, ఆయన ఆవులు ఎలా ఉన్నాయి, గడ్డి ఎలా ఉంది, వర్షం వస్తుందంటున్నారు, ప్రత్యేకత తగలకుండా ఉందా ఏమిటి అని కనుక్కునే పరిస్థితికి మారిపోయి ఎలా మారారంటే, మీరు చెప్పినట్టుగా వారి ప్రయాణం వల్ల వాడు మనవాడే, వాడు నేను ఒకటి కాదు. ఇంకా ఇప్పుడు అక్కడితో ఆగక వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సి వస్తే రక్తం ఎక్కించారు వాళ్ళతో. ఇలాగే ఎన్నో సంఘటనలు, ప్రేమ మూర్తులు వారిని స్మరించుకుంటూ మరొకసారి అత్యద్భుతంగా వీరు చంద్రోవర్ధం చేశారు వారి గుణాలని. అని మీకు అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు కార్యక్రమంలోకి